కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనకి ప్రతి సోమవారం కూడా కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తాం. అలాగే ఎస్పీ గారు కూడా వాళ్ళ ఆఫీస్‌లో కార్యక్రమం అనేది నిర్వహిస్తారు. సో ఈసారి ఏంటంటే మనకి జిల్లాలో చాలా ఏరియాల నుంచి ప్రతిసారి సోమవారం అయితే గుంటూరుకి సమస్యలు తీసుకొని అర్జీదారులందరూ కూడా వస్తున్నారు. వాళ్ళకి కన్వీనియన్స్‌గా ఉండడానికి ప్లస్ మనకి కూడా కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో, నియోజక స్థాయిలో చేసినప్పటికీ అక్కడకున్న ఇంకా కూడా ప్రజల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో కూడా సోమవారము గ్రీవెన్స్ నిర్వహించడానికి మన కలెక్టర్ నేను ఎస్పీ గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇవాళ మనము మంగళగిరి చేయడం జరిగింది. ప్రతి ఆల్టర్నేట్ వీక్ కూడా ఎందుకంటే మళ్ళీ గుంటూరుకి కూడా పిటిషనర్స్ అంతా వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ లేరు కలెక్టర్ గారు అనే ఎస్పీ గారు అక్కడ లేరు అనే ఫీలింగ్ కాకుండా ఉండడానికి ప్రతి ఆల్టర్నేట్ వీక్ ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ లో కూడా గ్రీవెన్స్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి డెసిషన్ తీసుకున్నాము. ఇదే కాకుండా సోమవారం ఖచ్చితంగా జేసీ గారి ఆధ్వర్యంలో ఏ రోజైతే కలెక్టర్ నేను లేను అలాగే ఎస్పీ గారు లేను అక్కడ వాళ్ళ ఆఫీస్లోనూ కలెక్టరేట్లోనూ జేసీ గారు ప్లస్ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ అనేది జరుగుతుంది. ప్రతి నెల అంటే మనకి ఆల్టర్నేట్ వీక్స్ అన్నప్పటికీ నెలకే 2 అవుతుంది. సో ఇంకొకసారి సేమ్ కాన్స్టిట్యుయెన్సీకి రావడానికి కనీసం ఒక 3 మంత్స్ పడుతుంది. వాటర్ అనుకోండి ఎందుకంటే 7 కాన్స్టిట్యుయెన్సీస్ కదా ఈవెన్ రూరల్ 5 కాన్స్టిట్యుయెన్సీస్ అనుకున్నా మనకి మినిమం 2 మంత్స్ అని అవుతుంది మళ్ళీ బ్యాక్ రావాలంటే. ఏ సమస్యలు అంటే ఇప్పుడు మనము జిల్లా లెవెల్లో కూడా చూస్తే మనకి 4 డిపార్ట్మెంట్స్ కంప్లైంట్స్ ఎప్పుడు కూడా ఎక్కువ వస్తున్నాయి. సో రెవెన్యూ, పోలీసు, అర్బన్, రూరల్. సో ఈ పంచాయతీ ఇది కాకుండా స్కీమ్స్ రిలేటెడ్ పెన్షన్ ఇలాంటి కార్యక్రమాల కోసం ఎక్కువ వస్తున్నారు. సో ఈ 5 డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుకే రెవెన్యూకి ఇవాళ సబ్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు. మళ్ళీ పంచాయతీ డిపిఓ గారిని కూడా తీసుకొని రావడం జరిగింది. సో దట్ ఆ డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాళ్ళతో ఈ గ్రీవెన్స్ ఇది కాకుండా మనకి మనం అపాయింట్ చేసిన కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్, మండల్ స్పెషల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఫాలో అప్ చేయడానికి అవకాశం ఉంది. ఎన్ని రోజుల పరిష్కారం మనకి పరిష్కారం టైం అనేది మనకి ఇప్పుడు పీజీఆర్ఎస్ సిస్టమ్ లో ఎటువంటి గ్రీవెన్స్ ఎన్ని రోజులు ఉందో ఆ టైంలోనే పరిష్కారం ఉంటుంది. మనం ఆల్రెడీ పోలీస్ పరంగా కూడా 7 సబ్ డివిజన్స్ ఉన్నాయి. సో ప్రతి సోమవారం కూడా మన హెడ్ క్వార్టర్స్లో గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంటాయి. కాకపోయినా కొంతమంది ప్రజలు ట్రావెలింగ్ చేయడం కూడా కష్టంగా ఉంటాయి కాబట్టి కలెక్టర్ మ్యామ్తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ కలెక్టర్ మ్యామ్ నేను ఎలాగ అనుకున్నామంటే ఆల్టర్నేట్ వీక్స్ ఏదో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి గ్రీవెన్సెస్ తీసుకుంటామని చెప్పి అనుకున్నాము. సో దట్